రాజకీయాల్లో మాటలకి చాలా విలువ ఉంటుంది. ముఖ్యంగా ఒక రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా భావి వారసుడిగా భావిస్తున్న ఒక యువ నాయకుడు వేదికల మీద మాట్లాడేటప్పుడు అవి వాస్తవాలకు ఎంత దగ్గరగా ఉన్నాయన్నది చాలా కీలకమైన పాయింట్. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీ 100ేళ్ల వేడుకల్లో నారా లోకేష్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంతో పాటు అందరూ కూడా అవాక్కవుతున్నారు. కళ్ళ ముందు కనబడుతున్న సత్యాలను కూడా కళ్ళు మూసేసి అబద్ధాలు చెప్పడంలో తండ్రి చంద్రబాబును మించి నారా లోకేష్ వెళ్తున్నారా అంటే ఖచ్చితంగా చివరిలో మీరే సమాధానం చెప్పాలి. దీనికి మమ్మల్ని కట్టుబట్టలతో మెడబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి బయటకు గెంటేశారు అని ఆయన నారా లోకేష్ మాటలు అంటున్నారు. వాస్తవానికి నారా లోకేష్ ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామా అన్నది ఆలోచన చేయాలి. అసలు 2014 విభజన చట్టం ఏం చెబుతుంది, చంద్రబాబు చేసింది ఏమిటి, మొత్తం కూడా ఇప్పుడు కుండబద్దలు కొడదాం. నారా లోకేష్ వ్యాఖ్యలు ఎంత అబద్ధమో, ఎంత దారుణమో, ఎంత ఉన్నది లేనిది ఎలా చెప్తున్నాడో న్యూస్ 220 ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ముందర నారా లోకేష్ అసలు ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం రండి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చునే కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. రైట్, చూసారా? ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో ఎంతోమంది మేధావులు విద్యార్థుల ముందు నారా లోకేష్ గారు మాట్లాడుతున్న తీరు. ఆయన ఏమంటున్నారు? 2014లో విభజన జరిగినప్పుడు మనల్ని కట్టుబట్టలతో బయటకు పంపేశారట. ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ లేదు, సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు అని నారా లోకేష్ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. వినడానికి ఇది చాలా ఎమోషనల్గా హార్ట్కు టచ్ అయ్యి అబ్బా అనిపించేలా ఉన్నప్పటికీ చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కొన్ని ప్రశ్నలు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి. నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులకు హైదరాబాద్లో చోటే లేదా? మెడలు బట్టి గెంటేశారా? ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి విషయం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014. ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ నగరం 10 ఏళ్ల పాటు అంటే 2024 జూన్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజధానిగా ఉంటుంది హైదరాబాదు 2 రాష్ట్రాలకు అని ఉంది. అంటే చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైదరాబాద్పై పూర్తి హక్కు ఉంది. ఎవరు మెడబట్టి గెంటేసే పరిస్థితి లేదు, అధికారం ఎవరికి లేదు. గవర్నర్ గారి పర్యవేక్షణలో శాంతి భద్రతల ఉమ్మడిగా నిర్వహించబడ్డాయి. మరి అలాంటప్పుడు గెంటేశారు అన్న మాట వాస్తవం ఎలా అవుతుంది? అలా గెంటేసే హక్కు కూడా ఎవరికి లేదు కదా, ఏ ముఖ్యమంత్రికి లేదు, ఏ గవర్నర్కు కూడా లేదు. మరి ఇది నారా లోకేష్ ఈరోజు అలాంటి ఎమోషనల్ పదాలు బాగున్నాయని వాడాడా, లేదంటే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని వాడాడా? ఇక రెండోది, ఇక ఆఫీసులు లేవు అన్న మాట విషయానికి వస్తే విభజన సమయంలో హైదరాబాద్ సచివాలయంలోని బ్లాకులకు రెండుగా విభజించి 2 రాష్ట్రాలకు పంచిన విషయం వాస్తవం కాదా? ఆంధ్రప్రదేశ్ కోసం L, J, K, నార్త్ H, సౌత్ H బ్లాకులను కేటాయించింది నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను తన క్యాంప్ ఆఫీస్గా వాడుకున్నారు. అసెంబ్లీలో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా పాత భవనాన్ని కేటాయించారు. అంటే పరిపాలన సాగించుకోవడానికి వాళ్ళకు అన్ని రకాలుగా వసతులు ఇచ్చింది నిజం కాదా? నిజానికి 2014 నుంచి 2016 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుంచే పరిపాలన సాగించింది. మరి కూర్చోవడానికి కుర్చీ కూడా లేదనడం రాజకీయ విమర్శే తప్ప వాస్తవానికి ఎంత దగ్గరుంది? ఎందుకు ఇలాగా చంద్రబాబు అంటే సరే వయసు అయిపోయింది, తను ఏదో అబద్ధాలు చెప్తాడు, తను ఉన్నది లేనిది చెప్తాడు, క్రెడిట్ చోరీ చేస్తాడు అనే నినాదం ఆయన మీద బలంగా ఉన్నాయి కొన్ని వాదనలు. అది పక్కన పెడితే ఈ పెద్ద మనిషి నారా లోకేష్ కూడా అదే దారిలో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? పైగా రాబోయే ఫ్యూచర్ నాయకుడు అంటారు. ఫ్యూచర్లో ఇలాంటి నాయకుడు అధికారంలోకి వచ్చినా, ఇలాంటి నాయకుడు ఎన్నికల్లో నిలబడ్డా, ఇలాంటి అబద్ధాలే నిజం చేస్తూ నిజాలు అబద్ధం చెప్తే వాస్తవంగా ఎవడు నమ్ముతాడు? ఇదంతా కాదు. 10 ఏళ్ల పాటు మీకు అవకాశం ఉన్నప్పటికీ కేవలం 2 ఏళ్లలోనే చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు ఎందుకు వెళ్ళారు? ఇక్కడే అసలు కథ దాగి ఉంది. 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు కథ ఏంటి? ఆ ఓటుకు నోటు కేసుల్లో అడ్డంగా చంద్రబాబు నాయుడు గారు దొరకడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు లంచం ఇస్తూ సాక్షాత్తు ఈరోజున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు డైరెక్ట్గా డబ్బుల మూటలతో పట్టుబడడం, ఆ తర్వాత మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న చంద్రబాబు ఆడియో టేపులు దేశవ్యాప్తంగా సంచలనం కావడం, తెలంగాణ ఏసీబీ నేరుగా చంద్రబాబు గారిని విచారించే పరిస్థితి అక్కడ రావడంతో ఆ భయం, ఆ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లో ఉంటే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించి ఆయన హుటాహుటిన ఆ రాత్రే హైదరాబాద్కు పారిపోయిన విషయం నిజంగా మర్చిపోయామా? మరి ఆ రాజకీయ ఒత్తిడిని కట్టుబట్టలతో పంపేశారు అని ఇప్పుడు లోకేష్ గారు అనడం, అలా కవర్ చేయడం దేనికి సందేహం?
చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా తప్పు చేసి దొరకడం ఆ రోజు నుంచి ఉన్న దరిద్రం కాదా నేటి వరకు? ఆ రోజు ఓటుకు నోటు కేసు దాకా నుంచి ఈరోజు నేడు ఆ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో జరిగిన అవకతవకల వరకు చంద్రబాబు పాత్రలు లేకుండా ఏదైనా జరుగుతుందా? రాజకీయాల్లో సానుభూతి కోసం చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి ఎదురుదెబ్బగా మనకే వచ్చి తగులుతాయి, గుర్తుపెట్టుకోవాలి. నారా లోకేష్ గారి ఒక విజన్, ఒక ఉన్న నాయకుడని ఎదగాలని మనం కూడా కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా ఈ విచ్చలవిడి మాటలు, వాస్తవాలు మాట్లాడితే మాత్రం చీకొడతారు ప్రజలు. విశ్వసనీయతకు చాలా దగ్గరగా ఉండే వ్యాఖ్యలు ఉండాలి. వాస్తవాలు ఏందో చెబితే అర్థం చేసుకునే పరిస్థితుల్లో జనాలు ఉండాలి. కానీ చెప్పేవన్నీ సూక్తులు, చెప్పేవన్నీ అబద్ధాలు అయితే ప్రజలు ఇదిగో ఆధారాలతో ఎండగట్టే పరిస్థితి ఇలాగే వస్తుంది. మరి చంద్రబాబు ఓటుకు నోటు కేసు అడ్డం తిరిగింది కాబట్టి ఆ రోజు కేసీఆర్ బతిలాడుకొని కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చో ఇంకోటి తెచ్చో తనను విడిచిపెట్టండి అని చెప్పి రాష్ట్రం వదిలి విజయవాడకు వెళ్ళి అక్కడి నుంచి అమరావతి స్కెచ్ను ప్రారంభించిన పెద్ద మనిషి చంద్రబాబు. పైగా ఇప్పుడేమో రాష్ట్రం ఏమీ లేదు, హైదరాబాద్ను నేనే నిర్మించాను, ఇప్పటికి కూడా ఈ రోజు కూడా అబద్ధాలనే నిజం చేసే కార్యక్రమం. హైదరాబాద్లో మీరు అధికారంలో ఉన్నది ఎంతకాలం? చంద్రబాబు నాయుడు గారు కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎంతకాలం ఉంది? ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎంతకాలం అధికారంలో ఉంది? ఇవన్నీ చేసింది పక్కకు పోయింది మీరు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మాత్రమే అధికారంలో ఉన్న మాత్రమే ఈరోజు హైటెక్ సిటీ గురించి కూడా మీరు డబ్బా కొట్టుకుంటున్నారంటే నిజంగా ఇదేమైనా మనిషికి ఏమైనా ఆలోచన ఉందా లేదా? చెప్పేవాడు లేడు, చూపించేవాడు లేడు కాబట్టి మేము ఏదైనా చెప్పుకుంటాము, క్రెడిట్ మొత్తం దొబ్బేసుకుంటాము. ఈరోజు కూడా గూగుల్, అదానీ గ్రూప్ సెంటర్ గూగుల్కు సంబంధించి కూడా అదే దారుణమైన అబద్ధాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అదానీని లింక్ చేసుకొని సింగపూర్ కంపెనీలతో మాట్లాడుకొని సముద్ర తీరాన లైన్కు అంటే ఇంటర్నెట్కి సంబంధించిన వైర్లకు సంబంధించి సింగపూర్ కంపెనీలతో టైఅప్ చేసుకొని వాళ్ళని ఓకే చేసుకొని కేంద్రం మద్దతు తీసుకొని కేంద్రం కష్టపడితే అటు కేంద్రము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదానీ కంపెనీ అలాగే గూగుల్తో అనుసంధానం చేయించి గూగుల్ని ఒప్పించుకొని అన్నీ చేసి చివరకు విశాఖపట్నంలో భూములు కేటాయించిన తర్వాత ఈరోజు చంద్రబాబు అదృష్టవశాత్తు అధికారంలోకి రాగానే అదంతా తన వైపు తిప్పుకొని దానికి కొన్ని అడ్వాన్స్డ్గా మరికొన్ని కలుపుకొని మొత్తం నేనే చేశాను, నా వల్లే ఈరోజు గూగుల్ వచ్చి కూర్చుంది అని అనడం ఎంతవరకు ధర్మం, ఎంతవరకు సత్యం? ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తూ పోతూ ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పుకుంటూ మళ్ళీ మమ్మల్ని ఎవడేమనొద్దు అని అంటే ఎలా? ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ నిజాయితీతో కూడిన నిజాలు. మరి ఈరోజు నారా లోకేష్ చెబుతున్న అబద్ధాలకు ఆధారాలు కనబడుతున్నాయి, వాస్తవాలు కనబడుతున్నాయి. మరి ఇదే వాస్తవాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ ఎల్లో మీడియా కానీ నారా లోకేష్ చేస్తున్న ఈ వ్యాఖ్యలకు పర్ఫెక్ట్ వ్యాఖ్యలే అని ఎవడైనా సమర్థిస్తాడా? ఇలాంటి వ్యాఖ్యలు ఒక పెద్ద పొజిషన్లో ఉన్న నారా లోకేష్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారంటే ఇక గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు జైకొట్టేవాడి పరిస్థితి ఏమిటి? వాళ్ళ గురించి ఏదైనా మంచి చెప్దామనుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? పైన స్థాయిలో ఉన్న వ్యక్తులే నిజాయితీ లేనప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏ నిజాయితీ ఉంటుంది? ఆలోచన చేయాలి. ఏదైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పకుండా షేర్ చేయండి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు కూర్చున్న కనీసం కుర్చీ లేని పరిస్థితి. సచివాలయం లేదు, అసెంబ్లీ లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం మన ప్రయాణం ప్రారంభం చేశాం. కానీ ఆ రోజు మనకి 2 బ్రాండ్లు వచ్చినాయి. ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ, రెండోది మన బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు.